ఒక 4-5 రోజుల క్రితం నేను ఒక న్యూస్ ఆర్టికల్ చూశాను పేపర్లో. ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా జస్టిస్ మల్లికార్జున గారి నియామకం దాదాపు ఖరారైపోయింది. అయితే మల్లికార్జున గారి నియామకం ఇంకా అధికారికంగా ప్రకటించాల్సింది. అయితే ఈ లోకాయుక్త సంబంధించి కేవలం జస్టిస్ మల్లికార్జున గారిని మాత్రమే ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది అనేటువంటి అంశాల మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆ వీడియో మీద మొట్టమొదటిసారిగా, ఆ అపాయింట్మెంట్ మీద మొట్టమొదటిసారిగా జేబీఎంరావు భారత్ పార్టీ అధ్యక్షుడిగా నా ఒపీనియన్ రాష్ట్ర ప్రజలకి చెప్పాను. దాని మీద సందేహాలు కొన్ని విషయాల్లో నేను రాష్ట్ర ప్రజలతో పంచుకున్నాను. సరే, ఆ భిన్నాభిప్రాయాల మీద చాలామంది ప్రజాస్వామ్యవాదులు, కొంతమంది మీడియా సోదరులు, కొంతమంది న్యాయవాదులు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసి ఉండొచ్చు. దట్ ఈస్ మై ఒపీనియన్. సో మిగతా వాళ్ళ ఒపీనియన్ని నేను తప్పు పట్టాల్సిన అవసరం నాకు లేదు. కానీ మా పార్టీ పరంగా, నా పరంగా మేము తీసుకున్నటువంటి విధానపరమైనటువంటి నిర్ణయం, జ్యుడిషియరీ ఎప్పటికీ ఇండిపెండెంట్గా ఉండాలి. ఇండిపెండెంట్గా ఉండటం మాత్రమే కాదు, ఉన్నట్టు సామాన్యుడికి ఆ ఇంప్రెషన్ కూడా ఇవ్వాలి. సో జస్టిస్ నాట్ ఓన్లీ టు బి డన్, ఇట్ సీమ్స్ టు బి డన్. న్యాయం జరగటం కాదు, జరిగినట్టు కూడా కనిపించాలి రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి, మరి ముఖ్యంగా సామాన్యుడికి. ఈ విధమైనటువంటి అపనమ్మకం, ఈ విధమైనటువంటి నమ్మకం కోల్పోయిన రోజున నువ్వు తాడి చెట్టు కింద కూర్చొని నిజంగా పాలు తాగుతున్నా దాన్ని ఇంకొక విధంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అని నేను మేధావులకి, విద్యార్థులకి, ఈ సమాజ స్వరూపం బాగుండాలి అనుకునే వారికి నేను తెలియపరుస్తున్నా. నా అభిమతం, ఒక న్యాయమూర్తిగా పనిచేసి నేను ఒక న్యాయవాదిగా పనిచేస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో జ్యుడిషియరీలో నాది ఒక ఫ్యామిలీ, జ్యుడిషియరీలో నేను ఒక పార్ట్ కాబట్టి ప్రతి అంశం మీద ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసే హక్కు ఒక న్యాయవాదిగా నాకు ఉంది అని అయితే మాత్రం ఈ ప్రెస్ మీట్ సాక్షిగా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ, థింగ్స్ షుడ్ నాట్ బి టేకెన్ యాజ్ అ టేక్ ఇట్ గ్రాంటెడ్. మేము అధికారంలో ఉన్నాం కదా, మాకు అధికారం ఉంది కదా, మా చేతిలో పెన్ను ఉంది కదా, మా చేతిలో రాజ్యాంగం ఉంది కదా, మేము ఏం చేసినా కూడా చెల్లిపోతుంది అనేటువంటి వ్యవస్థలో నుంచి మార్పు మొదలయ్యింది అని గౌరవనీయులైనటువంటి జడ్జిలు గ్రహించాల్సిందే, గౌరవనీయులైనటువంటి పాలకులు గ్రహించాల్సిందే, ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా గమనించాల్సిందే. దానికి ప్రత్యక్ష ఉదాహరణ మొన్న జంతర్ మంతర్లో జరిగినటువంటి యువత నుంచి వచ్చినటువంటి ఒక ప్రవాహం లాంటి ఉద్వేగం. ఒక ప్రధాన న్యాయమూర్తి చేత క్షమాపణ చెప్పించినటువంటి ఈ దేశ యువత ప్రతి అంశాన్ని నిశితంగా గమనిస్తుంది అన్న అంశాన్ని మాత్రం ఈ దేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్నటువంటి న్యాయమూర్తుల దగ్గర నుండి ప్రతి పాలకుడు గమనించాలి అని నేను కోరుతున్నాను. నా చేతిలో పవర్ ఉంది, నేను ఏ జడ్జిమెంట్ అయినా ఇచ్చేయచ్చు. నా చేతిలో పవర్ ఉంది, నేను ఏ జడ్జికైనా పదవి ఇచ్చేయచ్చు. నా చేతిలో పవర్ ఉంది, మా చేతిలో ఏమైనా రాసేసుకోవచ్చు, రాజ్యాంగాన్ని మేము ఎలాగైనా మడత పెట్టచ్చు అని మీరు అనుకుంటే, ఒక రోజున ఈ దేశంలో యువతకి, సామాన్యులకి, న్యాయవాదులకి ఈ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయిన రోజున ఈ వ్యవస్థలో ఏ ఒక్కటి కూడా మిమ్మల్ని రక్షించలేదు. తరిమి తరిమి యువత మిమ్మల్ని పొలిమేరలు దాటేదాకా కొట్టే రోజులు అతి త్వరలోనే ఉంటాయి. ఎందుకు అంటే కాక్రోచ్ జనతా పార్టీ మొన్న జంతర్ మంతర్లో చేసినటువంటి దీక్ష పెద్ద విషయమేం కాదు. అక్కడ జరిగినటువంటి దీక్ష గురించి ఒక్కసారి ఈ ప్రపంచమే నివ్వెరపోయింది. కాబట్టి న్యాయ వ్యవస్థలో జరిగేటువంటి పరిణామాలని, న్యాయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి అంశాలని ప్రజలు చాలా నిశితంగా గమనిస్తున్నారు అని పాలకులు కూడా గుర్తించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా బాధ, నా ఆలోచన, నా మాట ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో వ్యవస్థలుగా పనిచేయాలి, సామాన్యుడికి న్యాయం జరగాలి. ఓటేసి గెలిపించినందుకు
చంద్రబాబు నాయుడు గారు నిజాయితీగా నిష్పక్షపాతంగా పరిపాలన చేయాలి. ఒక జడ్జిగా రాష్ట్రపతి ఈ దేశంలో ఎవ్వరికీ లేని అధికారాన్ని ఒక జడ్జి గారికి ఇచ్చినప్పుడు ఆ జడ్జి గారు ప్రమాణం చేసి తాము చేసేటువంటి డ్యూటీస్లో నిజాయితీగా నిష్పక్షపాతంగా ఉంటాను అని చెప్పినటువంటి మాటకు కట్టుబడి ఉండాలి అనేది నా భావన తప్ప వారికి ఏదో ఆపాదించాలి అనే ఉద్దేశం కాదు అని నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. చాలామంది మేధావుల రూపంలో ఉన్నటువంటి కుహానా మేధావులు నేను లోకాయుక్తకి స్పందించిన తర్వాత చాలామంది వాళ్ళ అభిప్రాయాలు చెప్తూ కొన్ని వీడియోలు చేశారు. దాని జోలికి వెళ్ళను. అసలు లోకాయుక్త ఎందుకు ఇంత ఇంపార్టెంటు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? ఆంధ్రప్రదేశ్